మనము 10 సంవత్సరాలు నిలబడి కలిసికట్టుగా నిలబడి మరొకసారి మనం ఏదైతే వారి పాలనలోని వారి మీద విజయం సాధించే మరొకసారి కాంగ్రెస్ జెండా అసెంబ్లీలో ఆ రోజు మీకు తెలుసు ఎంత కష్టం ఉండేనో. మొత్తం 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి టీఆర్ఎస్ పరిపాలన, ఆ పరిపాలన పారద్రోలి మీరందరూ కలిసికట్టుగా మీరు చూసినారు. ఎంత అంటే నెక్ టు నెక్ మనకు చాలా చోట్ల కాంగ్రెస్ గాలి వీసినా కూడా మన నారాయణ ఖేడ్లో మట్టుకు నెక్ టు నెక్ ఉండే. మీరందరూ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు నడుం బిగించి కలిసికట్టుగా రాత్రింబాగలు కష్టపడి అసెంబ్లీలో నన్ను శాసనసభ్యునిగా మెజార్టీతో గెలిపించినందుకు మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మరి మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మనకు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు నారాయణ ఖేడ్కు బోనస్ డబుల్ ధమాకాగా ఎంపీ టికెట్ నారాయణ ఖేడ్కి ఇవ్వడం జరిగిందని చెప్పి ఎందుకంటే అంత ఆశామాష కాదు ఒక ఎమ్మెల్యే టికెట్, ఒక ఎంపీ టికెట్ సాధించుకోవాలంటే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన మీద నమ్మకం పెట్టి ఖచ్చితంగా గెలిపించుకుంటారు. గతంలో 2009లో మీరు అందరూ చూసిండ్రు, కిషారెడ్డి గారు శాసనసభ్యులు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు కూడా ఎంపీ ఎమ్మెల్యే మనం నారాయణ ఖేడ్ నుంచి గెలవడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. అందరూ ఎవరో ఎన్నెన్నో మాటలు మాట్లాడిండ్రు గత ఎలక్షన్లో కూడా. లేదు మొత్తం మోడీ, మొత్తం రామ మందిరం, అక్షంతలు అవి అన్ని చెప్పారు, అన్ని చెప్పి రాలేదా. ఒక్కొక్కరు చెప్తే అసలు భయం పట్టుకుంది. పోలింగ్ అయిపోయిన తర్వాత చూస్తే ఇదేంద్ర నాయన అన్నట్లు ఆ పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఈరోజు ప్రజలు నిరూపించిండ్రు, కులాలకు మతాలకు భగవంతుడికి అతీతంగా ఏదున్నా కూడా నిస్వార్థంగా సేవ చేసే కాంగ్రెస్ పార్టీనే మరొకసారి ఎన్నుకోవాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ కు పట్టం కట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కష్టపడి 2009ని మరొకసారి రిపీట్ చేసిండ్రు. ఈరోజు ఈ విజయోత్సవ ర్యాలీలో మళ్ళీ దాంట్లో ఏమైపోయింది మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళంట్లో అందరు శాసనసభ్యులు గెలిచిండ్రు. నారాయణ ఖేడ్ హైదరాబాద్ పార్లమెంట్ లో 4 శాసనసభ్యులు ఉన్నాం మేమందరం. దాంట్లో అత్యధికంగా నారాయణ ఖేడ్ నుండి 20,000 మెజార్టీ మీరందరూ కష్టపడి ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోవడం జరిగింది. అంతకుముందు ఎలక్షన్లో 2-3 సార్లు, ఎలక్షన్ తర్వాత కూడా ఆయన దగ్గరికి పోవడం జరిగింది. ఎట్లుంటుంది ఏముంటుంది అంటే అందరు భయభ్రాంతులకు గురి చేస్తే రేవంత్ రెడ్డి గారికి చెప్పి వచ్చినాం, సార్ గెలుస్తాం, 10,000తో గెలుస్తామా 20,000తో